మహబూబ్ నగర్ లో రైతు పండుగ ముగింపు వేడుకలకు సర్వం సిద్ధమైంది. రైతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు జరగబోయే రైతు పండుగ బహిరంగ సభ కోసం మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకోనున్నారు. బహిరంగ సభ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయి ఇప్పుడే జనాలు అంతరా కూడా ఆ బహిరంగ సభకు చేరుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అంటే 5 జిల్లాలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు, రైతులు ఈ బహిరంగ సభకు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఈ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. రైతులు అందరూ కూడా గ్యాలరీలకు చేరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు హాజరు కానున్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రైతులకు ఏం చేశామని చెప్దామన్న ఉద్దేశంతో రైతు పండుగలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి సీఎం ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 3 రోజుల పాటు ఈ రైతు పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ 3 రోజులలో 2 రోజులు పూర్తిగా అవగాహన అంటే రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల మీద, యాంత్రీకరణ మీద, ఇతరాల మీద అవగాహన కల్పించడానికి ఇక్కడ రైతు శిక్షణ కేంద్రాన్ని అలాగే స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఆ స్టాళ్లను సందర్శించి బహిరంగ సభకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సభను కాంగ్రెస్ ఈ ఏడాది పాలన కాలంలో రైతులకు ఏం చేసింది అన్న అంశాన్ని రైతులకు అవగాహన కల్పించడానికి ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ సహా రైతుకు సంబంధించినటువంటి ఇతర సంక్షేమ పథకాల విషయంలో ఏడాది పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభా వేదికగా వివరించనున్నారు. అలాగే విపక్షాలు చేసేటువంటి విమర్శలకు కూడా ఆయన ఇదే వేదికగా సమాధానం చెప్తారని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీలో సాంకేతిక కారణాల వల్ల మాఫీ కానటువంటి రైతులందరికీ కూడా ఈ వేదిక ద్వారా పూర్తి స్థాయి రుణమాఫీకి ఆయన ఆదేశాలు ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం అందరి రైతులకు ఈ రుణమాఫీ చేరుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. ఇప్పటికే అంటే ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం చేస్తుంది, పథకాలు ఏం వివరిస్తుంది అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా వివరించనున్నారు. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కూడా జనాన్ని సమకూరుస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 5 జిల్లాలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి ఇతర జిల్లాల నుంచి కూడా రైతుల్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఒక్కొక్కరుగా సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున రైతులు చేరుకుంటున్నారు. ఇప్పటికే ఈ సభా ప్రాంగణం దగ్గర తుమ్మల నాగేశ్వరరావు సహా ప్రభుత్వ అధికారులందరూ కూడా చేరి సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభకు 4 గంటలకు వస్తారు. ముందుగా ఆయన స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత సభా వేదికకు చేరుకొని రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ విషయంలో అంటే మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ సౌకర్యం అటు భూత్పూర్ ఇటు అమిత్సాపూర్ వైపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి వాహనాలన్నీ కూడా పెద్ద ఎత్తున బస్సుల్లో రైతులందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా మహబూబ్ నగర్, భూత్పూర్ రహదారి మీద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే నేషనల్ హైవే అంటే మహబూబ్ నగర్ మీదుగా వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీదుగా వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా మహబూబ్ నగర్ బైపాస్ చర్చల మీదుగా మళ్లించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి చేరుకుంటున్నారు. ప్రస్తుతం ఇది రైతు పండగకు సంబంధించినటువంటి బహిరంగ సభ తాజా సమాచారం. ఓటీ స్టూడియో.